శనివారం జనసేనలో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరాయి. చిర్రి బాలరాజు దంపతులకు సంబంధించిన అగ్రిమెంట్ ఒకటి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవడంపై చిర్రి బాలరాజు భార్య ఆగ్రహం వ్యక్తం చేశారు. సతీష్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు తనపై చిర్రి అనుచరులు దాడి చేశారని సతీష్ చెప్పడంతో జిల్లా పార్టీ నాయకులు ఆయన్ను పరామర్శించడం ఎమ్మెల్యేకు కోపం తెప్పించింది. తనపై 2 సార్లు దాడి చేస్తే సైలెంట్ గా ఉన్న జిల్లా పార్టీ ఇప్పుడు ఎందుకు హడావుడి చేస్తుందని చెప్పి ఫైర్ అవుతున్నారు. ఎన్నో అవమానాలు పడ్డాం, మన నాయకులతో ఎంతో ఇబ్బంది పడ్డాం. అయినప్పటికీ ఈ రోజు చెప్తున్నాం, ఈ దొరల పాలన నుంచే ఈ రోజు పోలవరం నియోజకవర్గం విముక్తి జరుగుతోంది. ఈ డైలాగ్ తన ప్రత్యర్థులకు బలంగా తాకిందన్నారు చిర్రి బాలరాజు. 4 రోజులుగా తనపై దుష్ప్రచారం మొదలుపెట్టారన్నారు చిర్రి బాలరాజు దంపతులు. చిర్రి బాలరాజు తన భార్యతో కుదుర్చుకున్న ఒప్పంద పత్రం అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దీనిపై చిర్రి బాలరాజు భార్య జ్యోతి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన వ్యక్తిగత విషయాలను వాట్సాప్లో పెట్టడమేంటని ప్రశ్నించారు. ఎమ్మెల్యేతో రాజకీయ గొడవలుంటే నేరుగా తేల్చుకోవాలన్నారు. వాట్సాప్లో షేర్ చేశారంటూ ఏపూరి సతీష్ పై కొయ్యాలగూడెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు జ్యోతి. ఈ సమయంలో ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేసింది. ఎమ్మెల్యే భార్యను అడ్డుకున్న వారిపై బాలరాజు అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక మహిళ ఈ రోజు యావత్తు కోయిలగూడెంలో ఉంటున్న పోలవరం నియోజకవర్గంలో సిగ్గుపడే పరిస్థితి వచ్చేసారు. మీరు ఒక గిరిజన మహిళను అడ్డుకున్నారు, గిరిజన మహిళ కారు అడ్డుకున్నారు. ఏ పాపం చేసిందా తల్లి? ఏ పాపం చేసిందని మీరు పని చేశారు? మరోవైపు తనపై ఎమ్మెల్యే వర్గం దాడి చేసిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు జనసేన కార్యకర్త ఏపూరి సతీష్. తనను తీవ్రంగా కొట్టారన్నారు. ఆస్పత్రిలో ఉన్న సతీష్ ను పార్టీ జిల్లా అధ్యక్షుడు గోవిందరావు పరామర్శించారు. పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. ఎమ్మెల్యే వర్గం జిల్లా పార్టీ నేతలపై మండిపడుతున్నారు. గతంలో ఎమ్మెల్యే బాలరాజుపై దాడి జరిగితే కనీసం స్పందించని నేతలు ఆస్పత్రి దగ్గర హడావిడి చేశారన్నారు. ఇరు వర్గాల ఫిర్యాదుపై నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తున్నామంటున్నారు పోలీసులు.